ఏం లేదు గురుగారు, ఇప్పుడు ఆ, మీరు మీరు మాట్లాడుతున్న అన్నీ కూడా కరెక్టు. కాకపోతే వీటిని ఆచరించడానికి టైమే లేనట్టు పరిగెడుతుంది జీవితం ప్రతి ఒక్కళ్ళది. వాళ్ళకి సజెషన్ మీరేమి ఇస్తారు? ఒక స్పేస్ తీసుకోవాలి, దీనికి కొంచెం టైం కేటాయించాలి, దీని గురించి ఆలోచన రావాలి, ఆలోచించాలి అంటే చాలా మంచి ప్రశ్న నాన్న, చాలా వాల్యుబుల్ ప్రశ్న. దీనికి సమాధానం శంకర్లు వారు చెప్పారు. ఆదిశంకర్లు, బాల్యావస్థ క్రీడాసక్త తరుణీస్తావత్ తరుణీసక్త వృద్ధస్తావ చింతాసక్త కోపిన బ్రహ్మన్ అసక్త. బాల్యంలో ఆటలతో, యవనంలో స్త్రీల వెనకాల. ముగ్గు చాలా సూపర్గా పెడుతున్నావే. అచ్చే, అరే సూపర్, నా వంక చూడదేంటబ్బా. వృద్ధాప్యంలో అప్పుడు అసలు అమీర్పేటలో ఫ్లాట్ కొని ఉంటే భలే ఉండేది. అప్పుడు అసలు మనం అనవసరంగా ఊళ్ళో పొలం అమ్మేశాం, చింత. అదే ఇది శంకర్ల వారు 2000 సంవత్సరాల క్రితం చెప్పారు. ఇలాంటి చింతలు చేస్తున్నాడు. అప్పుడేమో ఆటల మీద ఆసక్తి, తర్వాత స్త్రీల మీద. నన్ను చూడవా, నన్ను చూడవా, నన్ను చూడవా. అబ్బా, సచ్చు, నువ్వు అందమైన చేతులతో ముగ్గు పెడుతుంటే నీ బుగ్గలు ముద్దొస్తున్నాయి తెలుసా. తర్వాత ఈ ఈ చింత అంతే. కోపిన బ్రహ్మణ ఆసక్త అంటే ఎవడు మోక్షం పొందుదామని దాని మీద ఆసక్తే లేదు.